ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. కీర్తనలు 134. మన రోజువారి జీవితంలో దేవుని ప్రేమ కలిగి ఉన్న మనం ఇతరుల నుండి క్షమాపణ కోరుకుంటాం, మరియు మన ప్రియమైన వారు మన నుండి క్షమాపణ కోరుకుంటారు. దురదృష్టవశాత్తు ప్రపంచం తరచుగా క్షమాపణ నిరోధిస్తుంది. చాలామంది ప్రతీకారాన్ని కోరుకుంటున్నారు. పాపాన్ని ఆశ్రయించడం దేవుని సేవకు ఆటంకం కలిగిస్తుందని ప్రజలు అర్థం చేసుకుంటారు, మరియు సాతాను గత పాపాలను బలపరుస్తాడు, పురోగతిని అడ్డుకుంటాడు. అయినప్పటికీ యేసు క్షమించడానికే వచ్చాడు, ఖండించడానికి కాదు అని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. పాపం ఒక వ్యక్తిని దేవుణ్ణి సమీపించకుండా అడ్డుకుంటుందని గుర్తించి యేసు ఇష్టపూర్వకంగా క్షమించి వ్యక్తులు దేవుని ఎదుట వచ్చి తనను సేవించేలా అనుమతించాడు. క్షమాపణ శాంతి మరియు ప్రేమను తెస్తుంది. దేవునిచే క్షమింపబడినందున భక్తితో కూడిన స్వచ్ఛమైన